మిడ్ న్యూస్ లో భాగంగా మరో అంశం చూసుకున్నట్లయితే సోనుపై కాల్పుల ఘటన సంచలనంగా మారింది. కాల్పుల ఘటనని నిరసిస్తూ కూడా డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ యత్నించింది. ఇక గోరక్షక దళ సభ్యుడు సోను సింగ్ పై గత రాత్రి యానంపేట వద్ద ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో సోను సింగ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక సోను సింగ్ ఒంట్లోకి చొచ్చుకెళ్లినటువంటి బుల్లెట్ ను సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేసి తీసేశారు. ఇక ఇబ్రహీం గోవులను తరలిస్తుండగా సోను అడ్డుకున్నాడు. 10 రోజుల్లో 4 సార్లు అడ్డుకోవడంతో సోను సింగ్ ని హత్య చేయాలని ఇబ్రహీం భావించాడు. శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా పిలిపించి సోను హత్యకు ప్లాన్ చేశాడు ఇబ్రహీం. ఇక ఇదే క్రమంలో యానంపేట వద్ద సోనుపై కాల్పులు జరిపాడు. ఇక కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణించినటువంటి బీజేపీ డీజీపీ ఆఫీస్కి ముట్టడికి యత్నించింది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. వారిని అడ్డుకోవడంతో పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావుతో సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. కాల్పులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ నాయకులు మాత్రం దీనిపైన తీవ్ర స్థాయిలో స్పందించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 10 రోజుల్లో 4 సార్లు కూడా సోను సింగ్ దీనికి సంబంధించి కూడా అడ్డుకున్నాడు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి అటాక్గానే భావిస్తున్నామని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. ప్రస్తుతం మన దగ్గర అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం నాయకులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సాయి. ప్రస్తుతం డీజీపీ కార్యాలయం వద్ద ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పాలి. ఉదయం నుంచి కూడా ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ బీజేపీ శ్రేణులు కానీ డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం నిన్న రాత్రి ముఖ్యంగా సోను సింగ్ పైన ఇబ్రహీం అనేటటువంటి వ్యక్తి కాల్పులు జరపడం, ముఖ్యంగా గో సంరక్షణకు సంబంధించినటువంటి నేతల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి సోను సింగ్. 10 రోజుల్లో 4 సార్లు ఇబ్రహీం తరలిస్తున్నటువంటి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నటువంటి గోవులను 4 సార్లు అడ్డుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకి తరలించేటటువంటి సమయంలో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళతో పాటు ఈ సోను సింగ్ ప్రశాంత్ అనేటటువంటి వ్యక్తి కూడా ఈ గోవులని తరలించకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు 4 సార్లు చేసినటువంటి పరిస్థితి. దీంతో ఇబ్రహీం అనేటటువంటి వ్యక్తి సోను సింగ్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కోపం పెంచుకోవడంతో ఆయన ఎట్లాగైనా సరే అంతమొందించాలనేటటువంటి ప్లాన్ చేశాడు. దానిలో భాగంగానే నిన్న యానంపేటకి సోను సింగ్ని పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత ఇద్దరి మధ్య మాట పెరగడంతో కాల్పులకి పాల్పడినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా పొట్టలో బుల్లెట్లు దిగాయి. దీనికి సంబంధించి వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు యశోద హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి. దీనిపైన ఒక్కసారిగా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ మరొకవైపు గో సంరక్షణకు సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా బగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశాయి. ముఖ్యంగా దానిలో భాగంగానే అర్ధరాత్రి నుంచి కూడా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కేంద్ర మంత్రి కానీ అదేవిధంగా కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేంద్ర కానీ అదేవిధంగా మరొకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అర్ధరాత్రి నుంచి కూడా యశోద హాస్పిటల్లోనే ఉండి దగ్గరుండి మరి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి వివరాలను అడగడం, అదేవిధంగా కడుపులో ఉన్నటువంటి బుల్లెట్ని దాదాపు 6 గంటల పాటు సర్జరీ చేసి బయటకు తీసి ప్రస్తుతం అబ్జర్వేషన్లో కూడా ఆయన ఉంచినటువంటి పరిస్థితి. మరొక 48 గంటల తర్వాత మరొక సర్జరీ చేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీనిపైన బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా బగ్గుమనే. దానిలో భాగంగానే డీజీపీకి సంబంధించినటువంటి కార్యాలయం ముట్టడికి యత్నించడం జరిగింది. ఎంఐఎంకి సంబంధించినటువంటి గూండాలకి పోలీసులు మద్దతు తెలుపుతున్నారు, కానీ గో సంరక్షణకు సంబంధించినటువంటి వారికి మాత్రం ఎటువంటి భద్రతను కల్పించడం లేదు. వెంటనే ఈ కాల్పులకి తెగబడినటువంటి వ్యక్తి పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో గోవధకు సంబంధించి ప్రభుత్వం వెంటనే కఠినమైనటువంటి చట్టాలను అమలు చేయాలి. గోవధకి
పాల్పడేటటువంటి వ్యక్తులపైన కానీ గోవులను ఇతర రాష్ట్రాలకు తరలించేటటువంటి వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ కూడా బీజేపీ డిమాండ్ చేసింది. దానిలో భాగంగానే డీజీపీ కార్యాలయంకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేఎంకి సంబంధించినటువంటి ఇతర నేతలంతా కూడా పెద్ద ఎత్తున డీజీపీ కార్యాలయం చేరుకోవడంతో ఒకసారిగా అక్కడ ఉద్రిక్త నెలకొంది. పోలీసులకి బీజేపీకి సంబంధించినటువంటి నేతల మధ్య తోపులాటలు జరిగాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంఐఎంకి సంబంధించినటువంటి గూండాల పైన కఠిన చర్యలు తీసుకునే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలైతే చెప్తున్నారు. నాగేంద్ర, ప్రస్తుతం ఇదంతా కూడా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో గన్ కల్చర్ కనిపిస్తోందా? ఎందుకంటే మొన్న ఓ మంత్రి ఓఎస్డీ గన్ చూపించి బెదిరించాడు, ఇప్పుడు ఏకంగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనని ఎలా చూడొచ్చు? నిజంగా చెప్పాలంటే సోనుపై కాల్పులు ఘటన ఒక లేటెస్ట్ సంబంధించినటువంటి అప్డేట్ ఇది. నిజంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఒక అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొన్నాయి అనుకోవచ్చు? గన్ కల్చర్ మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే మనం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయనేటటువంటి ఆరోపణలు ప్రధానంగా బీజేపీ పార్టీ చేస్తుంది, బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గన్ కల్చర్ పెరిగింది, అదేవిధంగా రౌడీయిజం పెరిగింది అనేటటువంటి అంశాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పైన బహిరంగంగానే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేటటువంటి సమయంలో కాల్పులు జరిపి మరీ చంపేసినటువంటి సంఘటన గత కొన్ని నెలల క్రితం చూసాం. అది ఆ ఘటన మరొక ముందే మరొక ఘటన మంత్రి కొండా సూర్యకి సంబంధించినటువంటి ఓఎస్డీ ఒక గన్ తీసుకొని ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులను బెదిరించాడనేటటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. తాజాగా నిన్న పోచారంలో ఈ సోను సింగ్ పైన కాల్పులు బహిరంగంగానే కాల్పులు జరపడం, ఒక్కసారిగా ఈ సంఘటన బయటకి వెలుగులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గన్ కల్చర్ అనేది పెరిగింది అనేది ప్రధానంగా స్పష్టమవుతుంది. దీన్ని అరికట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు అనే దానిపైన ప్రధానంగా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలు లోపించడం వల్లే ఇటువంటి కల్చర్ గన్ కల్చర్ అనేది రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా రౌడీయిజం పైన కానీ ముఖ్యంగా ఈ గన్ కల్చర్కి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి రిపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉండదంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇబ్రహీం దగ్గరికి ఆ గన్ ఏ విధంగా వచ్చింది, దానికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఏం చెప్తారన్న దానిపైన చాలా అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గన్ ఏ విధంగా వెళ్ళింది, ఇతన్ని చంపాలనే ముందే ప్లాన్ చేసుకున్నాడా, దానిలో భాగంగానే గన్ తీసుకొచ్చాడా, గన్ను ఇబ్రహీంకి ఎవరిచ్చారన్న దానిపైన పోలీసులు కూడా ఇప్పటికే ఆ దిశగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కాల్పులకు జరిపినటువంటి దానికి సంబంధించి ఇప్పటికే ఇబ్రహీంతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరొక నిందితుడు పరారులో ఉన్నటువంటి అంశం కూడా తెలుస్తుంది. మరి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పటికే మరొకవైపు పోలీసులు ఏదైతే ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళని మీడియా ముందు కూడా ప్రవేశపెడతామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరొకవైపు ప్రభుత్వం దీనిపైన ఇప్పటివరకు కూడా ఏ విధమైనటువంటి రెస్పాన్స్ రాలేదు, ఏ విధమైనటువంటి కామెంట్స్ కూడా ముఖ్యంగా మంత్రులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరు కూడా ఈ ఘటనకు సంబంధించి ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. కాబట్టి దీనిపైన బీజేపీ నేతలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా, ఈ కాల్పులకి తెగబడినటువంటి వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుందా, లేక గోవధకు సంబంధించినటువంటి అంశంలో ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుందా, కఠినమైనటువంటి చట్టాలు తీసుకొస్తుందా అన్నది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది సాయి.